ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరొకసారి నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అరవింద్ కుమార్ విదేశీ పర్యటన ముగించుకొని 21నే ఢిల్లీకి చేరుకున్నారు. 1-2 రోజుల్లో హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇంతలోనే ఏసీబీ నోటీసులు పంపించింది. ఇటీవలే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరొకసారి నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అరవింద్ కుమార్ విదేశీ పర్యటన ముగించుకొని 21నే ఢిల్లీకి చేరుకున్నారు. 1-2 రోజుల్లో హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇంతలోనే ఏసీబీ నోటీసులు పంపింది. ఇటీవలే ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించింది ఏసీబీ. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ లో రెండోసారి ఏసీబీ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఈయన గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన్ని ఒక దఫా ఏసీబీ అధికారులు విచారించారు, వివరాలు రాబట్టారు. ఎవరి అనుమతితో హెచ్ఎండిఏ నుంచి నిధులను విదేశీ కంపెనీకి మళ్లించారు అనేది ఆయన నుంచి ప్రధానంగా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత కేటీఆర్ ని విచారించారు. కంపెనీ ప్రతినిధులు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను వర్చువల్ గా విచారించారు. ఇంకా గ్రీన్ కో కంపెనీలు ఇట్లా దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏసీబీ విచారించింది. ఇక రెండో దఫా గత వారం కేటీఆర్ ని నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. పలు అంశాలపై కేటీఆర్ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక కేటీఆర్ ఇచ్చినటువంటి వివరణ మేరకు మరోసారి అరవింద్ కుమార్ కి నోటీసులు ఇచ్చారు. జూలై 1వ తేదీన ఏసీబీ ముందు హాజరు కావాలి అని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. ఇక కేటీఆర్ విచారణ తర్వాత 1-2 రోజుల్లోనే అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తారని అనుకున్నారు. కానీ అప్పటికే అరవింద్ కుమార్ యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 1 నుంచి కూడా సెలవులో ఉన్నారు. యూరప్ పర్యటన నుంచి ఆయన 2 రోజుల క్రితమే ఢిల్లీ తిరిగి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి ఏసీబీ ముందు హాజరవ్వాలి అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక జూలై 1వ తేదీన ఏసీబీ అధికారుల ముందు అరవింద్ కుమార్ హాజరు కాబోతున్నారు. మరి ఇప్పటికే ఇద్దరి స్టేట్మెంట్ డిఫరెంట్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాను మంత్రిగా ఆదేశించాను, కానీ హెచ్ఎండిఏ అధికారులే విదేశీ కంపెనీకి ఆ నిధులు పంపించారని చెప్పేసి చెప్తున్నారు. కానీ తాము మంత్రి ఆదేశాల మేరకు పంపించామని చెప్పేసి ఇటు హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ కూడా గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఈసారి అరవింద్ కుమార్ ను విచారణకు హాజరైతే మరి ఏసీబీ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ కేసులో ఏసీబీ అధికారులు మరి కొంత దూకుడు పెంచారని చెప్పేసి చెప్పుకోవాలి. మరి ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. కేటీఆర్ మాత్రం తాను తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకే ఈ కార్ రేస్ ను తీసుకువచ్చాను, అందులో భాగంగానే ఇక్కడ కార్ రేసు నిర్వహణ జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంతేకాని ఇందులో అవినీతి అంటూ జరగలేదు, ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక రెండోసారి ఆయన విచారణకు హాజరైన తర్వాత కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మరి ఇప్పుడు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాత మరోసారి ఇటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులకు కూడా మరి మరోసారి నోటీసులు ఇస్తారా ఏంటి అనేది చూడాలి. ఇక మొత్తం మీద అయితే ఏసీబీ ఈ కేసులో విచారణ అయితే వేగవంతం చేసిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత కూడా మరోసారి మరి ఇటు బిఎల్ఎన్ రెడ్డిని అదేవిధంగా అరవింద్ కుమార్ విచారించిన తర్వాత మూడోసారి కూడా కేటీఆర్ ని విచారించే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ తంతా చూస్తుంటే 1 by 1 ఒకరిచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఇంకొకరిని వాళ్ళ నుంచి క్లారిఫై చేసుకోవడం, వాళ్ళ ఇచ్చిన నుంచి ఇంకొకరిని, ఇట్లా ఏసీబీ అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. మొదటిసారి దాదాపు 6 గంటల పాటు కేటీఆర్ ని విచారించింది. ఆ తర్వాత రెండోసారి కూడా దాదాపు 7 గంటల పాటు విచారించారు. అడిగిన క్వశ్చన్సే అడుగుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు హాజరైన తర్వాత చెప్పడం జరిగింది. మరి ఈసారి అరవింద్ కుమార్ ను విచారించిన తర్వాత మరోసారి కేటీఆర్ ను విచారించే అవకాశాలు కూడా
కనిపిస్తున్నాయి బిందు. రైట్.